మహిమోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. యుగాలు మారినా, తరాలు మారినా మారని దేవుడవు మీరు. దేవా, ఈ దినము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి, గాడ్ ఈజ్ లవ్, పరమేశ్వర్ ప్రేమ్ హై. దేవుని ప్రేమ చాలా అతీతమైంది. ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. అయితే పాపి వచ్చి తన పాపాన్ని ఒప్పుకోవాలి, వాడిని క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాన్ని కప్పుకోకూడదుమా, ఒప్పుకోవాల. అతిక్రము దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని ఉంది. పరమగీతము 8:6లో ప్రేమ మరణమంత బలవంతమైనది. అయితే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని కూడా ధారపోశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. ప్రేమకు మనము అయితే లోబడి ఉండాలి, అధికారాన్ని చలాయించే కాదు. అయితే స్వేచ్ఛ కలిగి, ప్రేమ కలిగి, శత్రును సహా ప్రేమిస్తూ ఆత్మీయంగా వారు నడిపించేది ఎంతైనా అవసరం. ప్రేమ పాపాన్ని కప్పుతుంది. అయితే ద్వేషము అనేక కీడు కలిగిస్తుంది. ప్రేమ చాలా అవసరం. ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. అయితే ఎంతగా మన శత్రువుల ఎడలా, మన కీడు చేస్తున్న వారి ఎడలా ప్రేమ కలిగి ప్రవర్తిస్తున్నాం. అయితే ఆ రీతిగా ప్రవర్తించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్నవారు ప్రేమతో ముందుకు సాగేదానికి కృప దయచేయండి. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మీ చిత్తానికి బిడ్డలు లోబడి ముందుకు సాగేదానికి కృప. ఈ దినమంతటిలో అడుగడుగునా మీ కాపుదల మీ బిడ్డ దయచేసి నడిపించమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.